రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలంగు బాగ్ వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ కట్టార్ రాములు మాట్లాడుతూ పోలంగు బాగ్ వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని నిరుపేద ప్రజలకు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ పట్టణంలో అనేక మంది కార్మికులు కూలీలు అద్దెళ్లలో నివసిస్తూ తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తున్నారని, పెరుగుతున్న నిత్యావసర ధరలు, పిల్లల విద్య ఖర్చులు భరించలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాంటి పేద ప్రజలకు ప్రభుత్వం తక్షణమే భూములు కేటాయించి గృహ నిర్మాణం చేపట్టాలని కోరారు. అదేవిధంగా నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా ఆక్రమించి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేసి పక్కా ఇండ్లు నిర్మించాలని అన్నారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను తన పార్టీ కార్యక్రమాలకు వినియోగిస్తూ పేద ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకుని పేదలకు భూములు పంచాలని, లేకపోతే అర్హులైన ప్రజలతో కలిసి గుడిసెలు వేసి భూ పోరాటం ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోపాల్ సింగ్ ఠాకూర్, ముకుందం, సయ్యద్ రఫీవుద్దీన్, టి కృష్ణ, మహమ్మద్ నిజాముద్దీన్, పండరి, శ్రీనివాస్, అష్రఫుద్దీన్, అక్రమ్ ఖాన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇగో ఈ భూమి ఇదంతా గవర్నమెంట్ భూమి. ఇదంతా అది కూడా కబ్జా చేసారు. 157 అంతా దొంగ పట్టాలు చేసుకుంటా కబ్జా చేసారు. ముందు మొత్తం 150. ఇదంతా ఇది కూడా ఆక్రమిస్తుంది. अरे हम भी जा रहे ఈరోజు ఈ బ్రిడ్జి పక్క పొంటి దేవిచాకి చౌరస్తా బ్రిడ్జి అక్కడేమో అభ్యాస హై స్కూల్ ఉంటుంది. ఇక్కడ శ్మశాన వాటిక పక్క పొంటి ఈ సైడ్లో ఆర్ఎస్పీ పార్టీగా ఈ గవర్నమెంట్ భూమిని సందర్శన చేసినాము. ఆర్ఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ 157, 158, 159 సర్వే నంబర్ల భూమి గవర్నమెంట్ అబాద్ భూమి చూపిస్తుంది. ఇది జీప్లెక్స్ ఇందిరమ్మ ఇండ్లు బిల్డింగ్లు కట్టి పేద ప్రజలు ఇక్కడ ఆదుకోవాలి. కనిష్టం ఒక 200 మంది పేద ప్రజలకు ఇక్కడ ఇండ్లు ఉంటాయి. ఇండ్లు కట్టడానికి వస్తే ఇందిరమ్మ ఇండ్ల జీప్లెక్స్ కట్టేసి ఇందిరమ్మ ఇండ్లను కట్టి పేద ప్రజలకు వంచాలి. ఇది పంచని వేళలో ఆర్ఎస్పీ పార్టీగా రాబోయే కాలంలో ఆర్ఎస్పీ పార్టీగా ఉద్రిక్తం చేస్తామంటని పేద ప్రజలు వంచకూడదు. గవర్నమెంట్ భూమిలో ఆర్ఎస్పీ పార్టీ వచ్చి పేద ప్రజలకు పంచి గుడిసెలు ఇస్తామని ఆర్ఎస్పీ పార్టీగా ఈ గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ గవర్నమెంట్ భూములు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ సొంత ఆఫీసులు కడుతుంది, కానీ పేద ప్రజలకు ఇవ్వటం లేదు. పేద ప్రజలకు ఇవ్వాలి. పేద ప్రజలకు ఇచ్చి పేద ప్రజలకు ఇండ్లు కట్టించి ఆదుకోవాలి. ఇక్కడ వందలాది మంది నిజామాబాద్ సిటీలో ఇల్లు కిరాయిలు అద్దెకు దొరకకుండా రోడ్డు మీద వాడుకుంటా బతుకుతుండ్రు. అద్దె కట్టలేక బతకలేక ఈ రోజుల్లో అది వెంటనే ఈ గవర్నమెంట్ ఆలోచించి, ఇక్కడ అధికారులు ఆలోచించి ఈ భూమిని సర్వే చేయించి జీప్లెక్స్ ఇందిరమ్మ ఇండ్ల కింద బిల్డింగ్లు కట్టి పేద ప్రజలకు ఒక 200 కుటుంబాలకు ఆదుకోవాలి. 200 కుటుంబాలు ఇక్కడ కూర్చుండబెట్టాలంటని ఆర్ఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని చోట్ల ఆర్ఎస్పీ పార్టీగా రాబోయే కాలంలో ఇక్కడ ఉద్రిక్తం చేస్తామని, గుడిసెలు వేపిస్తామని హెచ్చరిక చేస్తున్నాం గవర్నమెంట్. ఈరోజు ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగర కేంద్రంలోని పులాంగ్ వాగు పరిసర ప్రాంతంలో సర్వే నంబరు 157, 158, 159 భూమి ఏదైతే అబాది భూమి ఉందో ఈ అబాది భూమిని సందర్శించడం జరిగింది. నిజామాబాద్ నగరంలో అనేక మంది పేదలు ఈరోజు కనీసం అద్దె కట్టలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు అన్ని వస్తువుల ధరలు పెరిగినాయి, నిత్యావసర ధరలు అన్నీ పెరిగినాయి.
గ్యాస్ రేట్లు, డీజిల్, పెట్రోలు, నిత్యావసర సరుకుల రేట్లన్నీ కూడా పెరగడం జరిగింది. వాళ్ళు కూలి పని చేసుకుంటూ, డ్రైవింగ్ పని చేసుకుంటూ వాళ్ళ జీవితం కొనసాగలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నిజామాబాద్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకి ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూముల్ని పేద ప్రజలకి ఈ ప్రభుత్వం అందించాలని చెప్పేసి ఆర్ఎస్పీ పార్టీగా మేము ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. దీంతోపాటు నిజామాబాద్లో ఈరోజు నిజామాబాద్ నగర బొడ్డున దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములలో పేద ప్రజలని ఎందుకు ఈ ప్రభుత్వం కూర్చోబెట్టట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ భూములన్నీ అనేక మంది ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తూ ఉన్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమిని వాళ్ళు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా చేసి అమ్ముకుంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు వారిపైన చర్యలు తీసుకోవట్లేవు. పేద ప్రజలకి వాస్తవంగా ఇందిరమ్మ గరీబీ హటావో అని చెప్పి నినాదం ఏదైతే చేసిందో వాస్తవంగా పేద ప్రజలకు ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఈ ప్రభుత్వ భూములపైన పేద ప్రజలకి వెంటనే ఇందిరమ్మ ఇండ్లు కట్టించి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము ఆర్ఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తాను. దీంతోపాటు గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ భూమిని ఈరోజు ఎక్కడక్కడ వాళ్ళ సొంత పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటూ ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లమ్మగుట్టలో 3,000 గజాల భూమిని ఈరోజు తన సొంత పార్టీ కార్యక్రమాలకి వాడుకోవాలని ప్రయత్నం చేసింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఆయనకు రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి కమర్షియల్ బిల్డింగ్ ఉంది. దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసే కమర్షియల్ బిల్డింగ్ ఉంది, ఆ పార్టీ కార్యాలయం ఉంది. అయినప్పటికీ కూడా ఆర్ఎన్బి ఆఫీస్ ఏదైతే ఉందో ఆర్ఎన్బి కార్యాలయానికి సంబంధించినటువంటి 1 ఎకరం భూమి దాదాపు 60 నుంచి 70 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని ఈరోజు ఆ భూమిలో పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నామని చెప్పేసి ఈరోజు శిలాఫలకాలు ఇస్తూ ఉన్నారు. కానీ పేద ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పేద ప్రజలు గుర్తు రావట్లేరు అని చెప్పి తెలియజేస్తున్నాం. వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఓన్లీ ఈ పులాంగ్ కాదు నిజామాబాద్ ఏదైతే పరిసర ప్రాంతాలలో ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా ఆ ప్రాంతాలలో అర్హులైనటువంటి పేద ప్రజలకు అందరికీ అక్కడ ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు వాళ్ళకి కేటాయించాలని చెప్పి ఆర్ఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ భూములలో పేద ప్రజలకు తీసుకొచ్చి గుడిసెలు వేయడానికి వెనుకాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామన్నాం.